బిడ్డల ఆత్మ గౌరవం జేఎస్పీ, బీసీ రాజ్యం కోసం పుట్టిన జేఎస్పీ. ఈరోజు జాతీయ ఒడ్డెర సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి ఈ పుట్టినరోజు కార్యక్రమానికి మరి బర్త్డే బాబు మా అన్న పీట్ల శ్రీధర్ అన్న గారు, మరి ఈ కార్యక్రమానికి ఇంత అద్భుతంగా ఏర్పాటు చేసినటువంటి రాష్ట్ర అధ్యక్షులు వల్లెపు శివకుమార్ అన్న గారు, మరి గ్రేటర్ అధ్యక్షుడు రవి అన్న గారు, మరి ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి నాతో పాటు విచ్చేసిన పెద్దలు గౌరవనీయులు మన అన్న జాజుల సీనన్న గారు, మరి మన చారి అన్న గారు, మన రెజ్లింగ్ మరి చైర్మన్ అన్న ఆంజనేయులు గారు, ఇక్కడ వేదిక మీద ఉన్న వేదిక ముందున్నటువంటి అన్నదమ్ములందరికీ పేరు పేరున నమస్కారం. అన్నగారు చెప్పినట్టు పుట్టింది మనకంటూ ఒక పేజీ అనేది ఉండాలి. మన పుట్టడం చావడం అనేది అది ఎవరి జీవితంలోనైనా కామన్. కానీ మనం బతుకున్న రోజులు మనం సమాజానికి ఎంత సేవ చేసినాం, మనకంటూ ఒక గుర్తింపు అనేది తెచ్చుకున్నప్పుడే, ఒక పుస్తకంలో మనకంటూ ఒక పేజీ రాసి ఉన్నప్పుడే మన జన్మకు సార్థకత చేరుకుంటుందని నేను అనుకుంటా ఉన్నాను. అవకాశాలు అందరికీ రావు. వచ్చిన అవకాశాన్ని జాతీయ అధ్యక్షుడిగా వచ్చినట్టు ఇప్పుడు అవకాశం అన్నకి మరి వేముల వెంకటేష్ అన్న గారు మరి వారు పెట్టినటువంటి ఒక విత్తనం ఈరోజు చెట్టుగా ఎదిగి ఆ చెట్టు కింద మనందరం కూడా ఈరోజు సేద తీరుతూ ఉన్నాము. మరి దాని కాపలాదారుడుగా అన్న ఉన్నాడు. దీన్ని కాపాడవలసిన బాధ్యత అంతిమంగా మన ఒడ్డెర జాతిని ముందుకు తీసుకుపోవడానికి అందరి లక్ష్యం ఒకటే. మనం చైర్మన్ అనుకున్నాం, కార్పొరేషన్ చైర్మన్ మరి ప్రభుత్వం ఇవ్వాలనుకున్నాం, మనకు ఇచ్చిండ్రు. కానీ మనం రాబోయే రోజులలో మన అన్ని సంఘాలు ఏకమై కేవలం ఒడ్డెర జాతిని, అట్టడుగున ఉన్నటువంటి ఒడ్డెర జాతిని పై స్థాయికి తీసుకురావడం కోసం మన వంతుగా మనం ఏం కృషి చేస్తున్నాం అనేది అది ఎంతో ముఖ్యమైన. నేను ఒక్కదాన్ని చేస్తే అయ్యేది కాదు. చైర్మన్ ఒకటి చేస్తే జాతీయ సంఘమైన మన సంఘాన్ని అన్ని సంఘాలన్నీ కూడా కలుపుకొని ఒకటే జాతి ఒడ్డెర జాతి. ఒడ్డెర జాతిని ఏ విధంగా పైకి తీసుకుపోదాము, మన పిల్లలకు చదువులకు ఏ విధంగా మనం చేయగలుగుతాము, అంతేకాకుండా మన కులంలో ఉన్నటువంటి అట్టడుగున్న ప్రజలకు మనం ఏ విధంగా మేలు చేయగలుగుతాం. రాబోయే రోజులలో మనం ప్రభుత్వ పరంగా వచ్చేటటువంటి ఎలాంటి ప్రభుత్వ పరం నుంచి వచ్చే లబ్ధి ఏది ఉన్నా కానీ నేను ఒక వారధిలాగా మన ప్రజలకు, ప్రభుత్వానికి వారధిలాగా నేను పనిచేయడంలో నా శక్తి వంచన లేకుండా నేను కృషి చేస్తాను. మీరందరూ కూడా ఆ జాతిని ముందుకు తీసుకుపోవడానికి మన వాణి అనేది పార్లమెంటులో, అసెంబ్లీలో ఒడ్డెర జాతి వినబడాలి. జాతి నుంచి మరి ఒక వాయిస్ అనేది వినబడ్డప్పుడే మన కులానికి మేలు జరుగుతుందని ఇది మనందరం కూడా ఏకకాలంగా ఒకటే మాటగా మరి చేయాల్సిన వాగ్దానం ఇదని నేను భావిస్తూ ఉన్నాను. ఎందుకు ఈ మాట అంటూ ఉన్నానంటే 136 కులాలు ఉన్న మన మరి జేఏసీ అన్న వాళ్ళందరూ కూడా కొట్లాడేది ఇదే. నేను ఫస్ట్ నుంచి కూడా నేను సీనన్నను ఇప్పుడు కాదు, దాదాపు ఒక 10-15 సంవత్సరాల నుంచి కూడా చూస్తూ ఉన్నాను. నేను అన్న ఏడ కనబడ్డా కానీ అమ్మ బాగున్నావా అని చాలా మంచి మాట్లాడతాడు. నాకు పదవి రావడంలో కీలక పాత్ర అన్నది కూడా ఉన్నదని చెప్పుకోవడానికి నేను గర్వంగా ఫీల్ అవుతూ ఉన్నాను. ఎందుకు అంటే మన అట్టడుగున ఉన్న కులాలన్నీ కూడా ఏకమై మనం ఒక తాటి మీద వచ్చినప్పుడే మన వాణి వినిపించడానికి ఒక ఒడ్డెర కులం ఒకటే సరిపోదు, మనకు అందరి కులాల బలం కూడా కావాలి. మన వాళ్ళందరూ కూడా మనకు మంచి సపోర్ట్గా ఉంటున్నారు జాతీయ సంఘంగా. కాబట్టి రాబోయే రోజులలో మన వాణిని వినిపించడానికి నేను ఒకదాన్ని అయితే కాదు, మనలో చాలామంది అవకాశాలు వస్తున్నాయి. మనం అందరం కూడా ఎదగాలి. ఎదిగి ఒక తాటిపై ఉండి ఒక మాటగా ఉన్నప్పుడే మనం ఏదైనా సాధించుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మరి రాబోయే రోజులలో అన్నగారు మరి ఇంకా ముందుకు సాగిపోవాలని, ఒక ఉన్నతమైన వ్యక్తిత్వం గల మనిషిగా మరి ఉన్నత స్థాయిలో ఉండాలని ఒక ఆడబిడ్డగా నేను కోరుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ.